ఏం తలతిక్కవాదనయ్య బాబు, ముందు ఎల్కేజీలో జాయిన్ అవ్వు, వెళ్ళి. సరే సార్, అయితే అదే అంటున్నాను. సరే, మన దేవుడు గొప్పగా మన భారతదేశంలో ఏటి కనిపెట్టారు? మీ హిందూ మతం భారతదేశంలో భోగ వస్తువుల్ని కనిపెట్టలేదు. ఏటి కనిపెట్టింది సార్? యోగా ప్రపంచం అంతా మానసికంగా ప్రశాంతతనిచ్చే యోగా భారతదేశం నుంచి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఎన్ని కనిపెట్టినా మైండ్ పీస్ లేకుండా ఏం చేసి వస్తారు? యోగా ఫాలో, ధ్యానం, మెడిటేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నారు సార్? ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీరు రోజు యోగా చేస్తున్నారు. నృత్యం, హలో, నృత్య కళలు, చిత్రలేఖనం, సంగీతం, శిల్ప కళలు, మంచి మంచి విద్యలు, ధనుర్విద్య, ఇలాంటి ఎన్నో విద్యలు మొత్తం భారతదేశంలో కదా పుట్టింది. మీరు వెస్ట్రన్ కంట్రీస్ లో వాళ్ళు భోగాలని కనిపెట్టారు. మళ్ళీ అవి వెక్స్ అయిపోయిన తర్వాత చచ్చినట్టు మళ్ళీ హిందుత్వంలో ఉన్న యోగా ధ్యానం దగ్గర రావాలి. అల్టిమేట్ గా ఎవడైనా ఇక్కడ రావాల్సిందే. ఫైనల్ గా ఏం కనిపెట్టారంటే ఏంటి? అదే సార్, సర్లే, ఈ రోజు సరిపోయిందిలే కానీ చదువుకో పోయింది.